చూస్తున్నది సింప్లీ విత్ స్పందు. అంటే ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ విత్ స్పందు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? భోంచేశారా? సో ఇవాళ యాక్చువల్లీ నేను ఒక రెసిపీ పోస్ట్ చేయబోతున్నాను. ఆ రెసిపీ ఏంటంటే, ఇంతవరకు మన ఛానల్లో చాలా స్వీట్ రెసిపీస్, ఇంకా నాన్ వెజ్ రెసిపీస్, బ్రేక్ఫాస్ట్ రెసిపీస్, ఇమ్యూనిటీ బూస్టర్స్, వెయిట్ లాస్ రెసిపీస్ చాలా పోస్ట్ చేశాం. కానీ ఈ రెసిపీ మాత్రం ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనమాట. సో ఆ రెసిపీ ఏంటంటే, మిగిలిపోయిన ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీస్తో మంచి జ్యూసీ స్వీట్ అనేది నేను చేసి చూపించబోతున్నాను అనమాట. సో ఈ స్వీట్ రెసిపీ ఏంటో తెలుసుకోవాలంటే ముందు మీరు ఏం చేయాలో మీకు తెలుసు కదా. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే రాముడు మంచి బాలుడు టైప్లో అర్జెంటుగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ని రింగ్ చేసి ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకుంటే ఇలాంటి వీడియోలు టకటక ఇలా పెట్టగానే అలా వచ్చేస్తాయన్నమాట. ఎంచక్క మీ హోమ్ పేజ్లోనే 2 గంటలకల్లా అక్కడే అని దిగిపోతాయి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందో నాకు కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. ఓకే. సో ఈ స్వీట్ రెసిపీ ఏంటంటే, నేను మిగిలిపోయిన ఇడ్లీలతో ఈ స్వీట్ చేస్తున్నాను. దీనికి ఇంకా ఏం పేరు పెట్టలేదు. నేనైతే ఇంతవరకు ఇడ్లీ స్వీట్ అందాం అనుకుంటున్నాను. మరి మీకు ఏదైనా కొత్తగా అనిపిస్తే అది కింద కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. సో ఈ స్వీట్ రెసిపీ వల్ల 2 in 1 లాభాలన్నమాట. ఏంటంటే, ఈ స్వీట్ అనేది నేను చెప్పినట్టు చేస్తే తప్పకుండా బాగా వస్తుంది. కొంచెం అటు ఇటు అయింది అనుకోండి, అయినా పర్లేదు, హ్యాపీ. బాగా వచ్చినా హ్యాపీనే, బాగా రాకపోయినా హ్యాపీనే. బాగా వస్తే ఎందుకు హ్యాపీ అంటే, మన ఇంట్లో ఇడ్లీలు ఎంతో కష్టపడి చేసుకొని ఉంటాం మరి పొద్దున్నే. సో అంత ఇడ్లీలు డస్ట్బిన్లో పడేయడం అనేది ఎవరికైనా బాధే. సో ఇలా స్వీట్ చేసుకుంటే డస్ట్బిన్లో పడేయక్కర్లేదు. పోనీ బాగా కుదరలేదు అనుకోండి, అయినా హ్యాపీనే. ఎందుకంటే మళ్ళీ మీ వాళ్ళు ఈ చెడిపోయిన మీరు ఈ స్వీట్ని చెడగొట్టారనుకోండి, మళ్ళీ మీ వాళ్ళు ఈ స్వీట్కి భయపడి, అమ్మో ఇది ఇడ్లీ మిగిలితే స్వీట్ చేసేస్తుందని ఆ కంగారులో ఇడ్లీ మొత్తం అరగకపోయినా సరే ఆరాయించుకుని మరి తినేస్తారనమాట. సో 2 పద్ధతుల్లో ఏది జరిగినా సరే మనం డస్ట్బిన్లో మన ఇడ్లీలు పడేయాల్సిన అవసరం లేదనమాట. సో అది సంగతి. ఇప్పుడైతే ఇంతసేపు చెప్పిన తర్వాత మళ్ళీ మనం ఇడ్లీలు చూపించకపోతే ఎలాగా, ఇడ్లీ స్వీట్ చూపించకపోతే ఎలాగా. కాబట్టి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బెల్లు కొట్టడం మాత్రం మర్చిపోద్దండి. ఎంచక్క ఈ ప్రసాదం స్వీకరించండి. ఎప్పట్లాగే మనం రెగ్యులర్గా పెట్టే ఒక బాల్యం పెట్టుకుని 1 కప్పు బెల్లం వేశాను. 1 కప్పు బెల్లానికి అటు ఇటు కాకుండా కరెక్ట్గా 1 కప్పు వాటర్ వేసి లో ఫ్లేమ్లో దీన్ని కరిగించుకోవాలన్నమాట. పొరపాటున గాబరపడి హై ఫ్లేమ్లో పెట్టారు, దీని కన్సిస్టెన్సీ అనేది మారిపోతుంది అనమాట. కాబట్టి లో ఫ్లేమ్లో జస్ట్ బెల్లం కరిగేదాకా కరిగించుకుంటే సరిపోతుందన్నమాట. ఈ బెల్లం క్వాంటిటీ ఎన్ని ఇడ్లీలకు ఎంత బెల్లం వేసుకోవాలనేది కూడా నేను తర్వాత చెప్తాను. సో ఇప్పుడైతే ఇది కొంచెం రంగు మారింది, అచ్చం తేనెలాగా లేదు. సో ఇప్పుడైతే ఇడ్లీలు చూసారా ఎన్ని మిగిల్చారో. 1, 2 అంటే ఏదో సర్దుకోవచ్చు. 10, 11 దాకా ఉన్నాయి. నేను ఇందాక చెప్పాను కదా ఎన్ని ఇడ్లీలకు ఎంత బెల్లమో చెప్తానని. యాక్చువల్లీ నేనేదో ఉజ్జాయింపుగా వేసేసాను, కానీ మీరు మటుకు ముందు ఇడ్లీ గ్రైండ్ చేసి పెట్టుకుని ఆ గ్రైండ్ అయిన పిండి ఎంత ఉందో అంతే క్వాంటిటీ బెల్లం తీసుకోండి. నేను ఇక్కడ అన్నీ తుంచేసుకుని ఫస్ట్ గ్రైండ్ చేసుకుంటున్నాను. గ్రైండ్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేస్తాను. ఫస్ట్ దీన్ని మెదిగిన తర్వాత ఎన్ని వాటర్ వేసుకోవాలో మనకు అర్థమైపోతుంది అనమాట. ఎన్ని వాటర్ దీంట్లో వేసుకోవాలంటే, మనం ఇడ్లీ పిండి కలిపేటప్పుడు చాలా స్మూత్గా వస్తుంది కదా మినప్పిండి అనేది. సో అంత స్మూత్గా రావాలన్నమాట. ఎక్కడా కూడా కొంచెం కూడా ఏవి మిగలకుండా, పక్కులుగా లేకుండా నీట్గా క్రీమీ టెక్స్చర్లో మీరు చేసుకుంటే మీకు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. లేదా అక్కడక్కడ పక్కులుగా ఉండిపోతే అది ఇలా కలిపేటప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే ఈ బెల్లం పానకంలోకి మన ఇడ్లీ పౌడర్ వేసేసాం. ఇడ్లీ పౌడర్ ఏంటి, ఇడ్లీ క్రీము. వెరైటీగా ఉంది కదా ఇడ్లీ క్రీము. ఉండలు లేకుండా నీట్గా ఇలా కదుపుతూ ఉండాలన్నమాట. యాక్చువల్లీ గ్రైండ్ మనం చేసుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. లేకపోతే ఇక్కడ మనం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. దీంట్లో ఈ క్రీమీ కన్సిస్టెన్సీ రావాలి అంటే, మన స్వీట్ పర్ఫెక్ట్గా రావాలంటే కార్న్ ఫ్లోర్ కంపల్సరీగా వేయాలి. ఇది ఆప్షనల్ కానే కాదు, ఖచ్చితంగా కార్న్ ఫ్లోరే వేయాలి. కార్న్ ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి అనమాట. సో మొక్కజొన్న పిండిని కూడా ఈ బ్యాటర్లో నీట్గా కలిసేదాకా కలుపుకోవాలన్నమాట. కొంచెం కూడా ఉండలు లేకుండా నీట్గా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఈ ప్యాన్ని స్టవ్ పైన పెట్టేసి లో ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకోవాలన్నమాట. మెల్లగా ఇది దగ్గర పడుతూ వస్తుంది. దీనికి కాస్త ఓపిక, టైం అనేది పడుతుందన్నమాట. మనకి ఏదైనా ఈ ఇడ్లీ స్వీట్లో కష్టం ఏదైనా ఉందంటే అది ఇదే. కలపడానికి ఈ లో ఫ్లేమ్లో పెట్టి కరిగించుకోవడానికి కాస్త టైం పడుతుంది. చాలామందికి ఓపిక నశించేసి పాపం తొందరగా అయిపోవాలనేసి హై ఫ్లేమ్లో పెడతాను. నాలాగా నేను కూడా కొంచెం కకృతిపడి హై ఫ్లేమ్లో పెట్టాను. అందుకే అటు పక్క గోడలన్నీ కొంచెం అలా అతుక్కుపోయాయి చూసారా, అలా అన్నమాట. సో లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాత కొంచెం దగ్గర పడిన తర్వాత నేను ఆల్రెడీ నెయ్యి వేసేసాను. ఆ క్లిప్పింగ్ ఎక్కడో మిస్ అయిపోయింది. 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకుని
ఇంకా నేను స్టవ్ కట్టేయలేదు. ఇలాగే కదుపుతూ ఉండాలి. ఎంతవరకు కదపాలంటే మనకు అది ఆ క్రీమ్ ఉంది కదా, అది మొత్తం పెన్నం దగ్గర నుంచి వేరైపోయి వచ్చేయాలన్నమాట. నేను హై ఫ్లేమ్లో పెట్టాను కాబట్టి మీకు కరెక్ట్గా కనిపించట్లేదు, కానీ మొత్తానికైతే ఇలా వచ్చేస్తే దీన్ని దింపేసుకోవచ్చు. దింపేసుకుని మళ్ళీ వేరే గిన్నె ఫ్లాట్గా ఉన్నది ఏదైనా తీసుకుని ఇలా ఆయిల్ మొత్తం రాసి పెట్టుకోవాలి. రాసుకున్న తర్వాత నేను యాక్చువల్లీ డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాను. ఈ కంగారులో, దీన్ని తిప్పే కంగారులో కాస్త మాడాయి, కాస్తేంటి బాగానే మాడాయి. మనకు మధ్య సిగ్గెందుకండి, మాడిపోయాయి, ఏం చేస్తాం. సో ఈ మాడిపోయిన బాదం పప్పు మీరు మాత్రం మంచిగా వేయించుకోండి. బాదం పప్పు వేస్తే ఆ టేస్ట్ అసలు అదరహో అన్నట్టు ఉంటుందన్నమాట. సో దీంట్లోనే మన క్రీమ్ ఉంది కదా, ఇదంతా వేసేసుకుని మంచిగా పైన స్పాచులాతో కానీ లేకపోతే ఏదైనా చెక్క స్పూన్ ఉంటుంది కదా ఫ్లాట్గా, దాంతో కానీ మంచిగా నీట్గా మనకు మైసూర్ పాకాలు వస్తాయి కదా, సో అలాగా నీట్గా ఉండలు లేకుండా, ఉండలు మధ్యలో ఎక్కడ కూడా కొంచెం అటు ఇటు కాకుండా నీట్గా స్పాచులాతో ఇలా కలుపుకోవాలన్నమాట. సో ఇలా కలిపేసిన తర్వాత ఇది ఆరడానికి కాస్త టైం పడుతుంది. నాకైతే ఒక 1 అవర్ పట్టింది. ఈ 1 అవర్ తర్వాత ఇలా చాకుతో ఇలా పక్కన చివర్లు ఉంటాయి కదా, చివర్లకు కదిపేస్తూ దీన్ని ఒక ప్లేట్లోకి బోర్లించేస్తే మన స్వీట్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో ఇలా తిప్పేసి దబా కుట్టేస్తున్నాను నేను. అలా ఒక పక్కకు జరిగిపోయిందనమాట. దీన్ని కట్ చేసుకుంటే నీట్గా తినేయచ్చు మనం. యాక్చువల్లీ ఇప్పుడే కట్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు ఎందుకో డౌట్ వచ్చేస్తుంది అనమాట, ఇంకా ఇది ఆరడానికి టైం పడుతుందేమో అనేసి. పైగా నేను కొంచెం నెయ్యి కూడా ఎక్కువ వేసానేమో అనే ఫీలింగ్. ఈ స్వీట్ మాత్రం మెత్తగా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ స్వీట్ని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఇవాళ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకోండి. ఓకే, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Don't forget to like, share and subscribe.